నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయిలో పటిష్టమైన సైన్యం అవసరమన్నారు. దేశ చరిత్రలో 18 లక్షల మందితో జగనన్న సైన్యాన్ని తయారు చేస్తున్నామని, ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో దారుణ పరిస్థితి చూస్తున్నామని, కూటమి నాయకులకు పోలీసులు దగ్గరుండి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారని ఆయన తెలిపారు. తనపై పత్రికలు రాసిన అసత్య కథనాలకు వివరణ ఇస్తూ తనతో పాటు తన అనుచరులకు 53 కోట్ల పెనాల్టీ పడిందని, కొన్ని పచ్చ పత్రికలు చంద్రమోహన్ రెడ్డి ప్రోద్బలంతో తప్పుడు వార్తలు రాశారని, అందులో ఏమాత్రం నిజం లేదని, మైనింగ్ శాఖ జారీ చేసిన షోకాసు నోటీసులు, డిమాండ్ నోటీసులను హైకోర్టు కొట్టివేసిందని, విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా తూతూ మంత్రంగా ఇచ్చిన నోటీసులకు విలువ లేదని కోర్టు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. మేము ఎటువంటి తప్పు చేయలేదని, ఎవరికీ 53 రూపాయలు కూడా కట్టవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఈరోజు పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం వెంకటాచలం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావడం, మాకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరినీ కలిసి వాళ్ళతో ఏ విధంగా ఈ కమిటీలు ఏర్పాటు చేయాలి అనేటువంటిది వాళ్ళతో చర్చించడం, దానికి కావాల్సినటువంటి విధి విధానాలను కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు కొన్ని పత్రికల్లో పాపం చంద్రమోహన్ రెడ్డి కష్టపడి ఏదో మా మీద, నా మీద, శాషయ్య మీద, రఘునందన్ రెడ్డి మీద, పాపం మా షాజహాన్ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ మీద ఏదో 53 కోట్లు మాకు పెనాల్టీ వేశారు అని చెప్పి రాయించాడు. అసలు గవర్నమెంట్కి 53 కోట్లు కట్టబడలే. చంద్రమోహన్ రెడ్డికి 1% 53 లక్షలు ఇస్తే చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వం చుట్టూ తిరిగి దాన్ని మాఫీ చేయించుకొని వస్తాడు మామూలుగా. అది చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి దాని మీద అందరితో ఏదో రాయించి మేమంతా ఎంత కట్టాలి, అందుకని చంద్రమోహన్ రెడ్డి లాంటి వాడు ఏదో మాట్లాడుతుంటాడు కాబట్టి దానికి వివరణ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇది దానికి సంబంధించినటువంటి రిట్ పిటిషన్ 8వ తేదీ డిసెంబర్లో పూర్తి అయినటువంటి రిట్ పిటిషన్ ఇది. అంటే కేసు వేసింది ముందు డిసెంబరు 2024లోనే దీనికి సంబంధించినటువంటిది హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనిలో స్పష్టంగా ఏం చెప్పారు అంటే హైకోర్టు ఉత్తర్వుల్లో, ఇది హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించి మీరు అంటే దీనిలో రాసినటువంటి మీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన విజిలెన్స్ రిపోర్టు బేస్ చేసుకొని నేను ఇచ్చాను కాబట్టి మీరు దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఇంత మొత్తం రాయండి అని చెప్పారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులు కానీ, డిమాండ్ నోటీసులు కానీ కొట్టివేస్తున్నాం, వాటిని పక్కన పెడుతున్నాం, వాటికి విలువ లేదు, అవి సరిగ్గా చేయలేదు. కాబట్టి మీకు వాళ్ళ ఆధారాలు ఏమైతే ఉన్నాయో విచారణ చేసి ఆధారాలు ఫలాని ఉన్నాయనేటువంటిది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర వివరణ తీసుకొని ఆ తర్వాత మీరు ఏదన్నా ఉంటే దాని మీద ముందుకు పోండి అని చెప్పి ఇచ్చి మీరు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసు కానీ, డిమాండ్ నోటీసులు కానీ చెల్లవు అని హైకోర్టు ఇచ్చినటువంటి. వాస్తవానికి చెప్పాలంటే ఇది చెంపపెట్టు లాంటిది, మీకు చెంపపెట్టు లాంటిది. అంటే మీరు ఇచ్చినటువంటి నోటీసులు ఏదైతే ఉన్నాయో వాటిని హైకోర్టు కొట్టేసింది. వాటిలను కూడా ఏదైతే తిరుమల ప్రసాదంలో లేని కల్తీని మరలా సృష్టించడానికి ప్రయత్నం చేశారో అదేవిధంగా ఈరోజు ఈనాడుకి సంబంధించినటువంటి, ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి పత్రికల్లో రాయడానికి ప్రారంభించింది. విజిలెన్స్ రిపోర్ట్ చూస్తే దాంట్లో విజిలెన్స్ రిపోర్ట్లో ఏమి రాసి ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా చెప్పాడు, చవ్వా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి దీనికి సంబంధించి గ్రావెల్ తీసినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు గోవర్ధన్ రెడ్డికి సన్నిహితుడు, గోవర్ధన్ రెడ్డి అనుచరుడు అనండి. ఆ చంద్రబాబు అనేవాడు నన్ను చూసినట్టుగా కానీ, లేదా నేను కలిసినట్టుగా కానీ, నేను మాట్లాడినట్టుగా కానీ ఆధారాలు లేవు. నిద్ర లేచే చంద్రమోహన్ రెడ్డి దగ్గర ఉంటాడు అనేటువంటి దానికి ఆధారాలు ఉన్నాయి. 2014 నుంచి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్సీగా, మంత్రిగా ఉన్నప్పుడు మీరు దోచుకున్నటువంటి గుంటలు చూపించి ఆ గుంట చంద్రబాబు నాయుడు పేరు పెట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గోవర్ధన్ రెడ్డి అనుచరుడు, పాపం శాషయ్య, ఆ షాజహాను, వీళ్ళందరి పేర్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి పేర్లు రాసి ఈ తీసుకెళ్ళినటువంటి వ్యక్తి చంద్రబాబు అని చెప్పి రాసినటువంటి విజిలెన్స్ రిపోర్ట్లో చంద్రబాబు నాయుడు పేరే లేకుండా మిగతా వాళ్ళందరూ. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా తప్పుడుతనం ఇంకొకటి ఉంటుందా అనేటువంటిది ఆలోచన చేయాలి. అధికారులు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి కోర్టు జోక్యం చేసుకుని మీరు చేసినటువంటి తప్పు కాబట్టి మీరు ఇచ్చినటువంటి కొట్టేస్తున్నామని చెప్పి ఈరోజు హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది.
దయచేసి అధికారులు కూడా చెప్పేది ఎవరున్నా చదువుకున్నటువంటి వాటి సలహాలు తీసుకుని తప్ప చదువు సంధ్యాలని సోమిరెడ్డి లాంటి విధవ దగ్గర సలహాలు తీసుకుంటే ఆ విధవలు ఇచ్చే సలహాలన్నీ ఇదే విధంగా ఉంటాయి. కాబట్టి కోర్టులో మీకు అక్షంతలు పట్టడం తప్ప ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు. 53 కోట్లు కాదు కదా, 53 రూపాయలు కూడా మేము కట్టాల్సినటువంటి అవసరం లేదు, కట్టాల్సినటువంటి పరిస్థితి రాదు. కాబట్టి పాపం ఏదో ఒక ఆనందం, రాక్షస ఆనందం ఏంటంటే అబ్బా ఇంత మా దగ్గర 100 కోట్ల రూపాయలు కట్టమన్నా సరే అన్నిటిని ఎదుర్కొంటాం తప్ప ఈరోజు మీరు చెప్పినంత మాత్రానే న్యాయస్థానాలు ఉన్నాయి, లేకుండా కానుంటే రకరకాలుగా మీరు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అనేటువంటి వాడు ఎవరం కూడా ఎక్కడ కూడా పొరపాటు చేయలే. ఈరోజు ఏదన్నా జరిగిందంటే నాగంబొట్ల వారి కంటికి వెళ్దాం. నాగంబొట్ల వారి కంటికి ఈరోజు ఏ స్థాయిలో దోపిడీ జరిగిందో మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళకి మీరు ఏదైనా అనుమతులు ఇచ్చారా, లేదా ఇరిగేషన్ వాళ్ళకి మీరు ఏదైనా అనుమతులు ఇచ్చారా అంటే ఇరిగేషన్ వాళ్ళు మేము అనుమతులు ఇవ్వలేదన్నారు. మైనింగ్ అండ్ జియాలజీ వాళ్ళు మీరు అనుమతులు ఇచ్చారంటే ఇచ్చాము ఇవ్వలేదు అని చెప్పుకోలేక కనీసం సమాధానం కూడా చెప్పలేనటువంటి దుస్థితిలో మీరున్నారు. అది మీ పరిపాలన, అది మీ ప్రభుత్వం. దానికి సంబంధించి రామదాస్ కంటికి దగ్గర మీరు చేస్తున్నటువంటి దోపిడీ కానీ అన్ని రకాలైనటువంటివి. ఇప్పుడు రామదాస్ కంటికి మొన్న ఎప్పుడు పోతే ఆ దారిలో చూసాం, అసలు మామూలుగా తాటి చెట్టు అంత లోతు గుంతలు ఉన్నాయి. మీ బ్రతుకు అటువంటిది. ఈరోజు ఇసుకకి సంబంధించి ప్రైవేట్ స్కానర్లు పెట్టి వాడుకున్నటువంటి వాళ్ళు మీరు. ఈరోజు మీరు ఊరికి ఆరోపణలు చేయడం కాదు, మేము ఆరోపణలు చేయడంతో పాటు ఆధారాలు చూపిస్తున్నాం. ఎక్కడన్నా ఇసుక రీచ్ల్లో స్కానర్లు పెట్టి దోచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? క్యూఆర్ కోడ్లు పెట్టి ఆ ప్రైవేట్ వ్యక్తులు క్యూఆర్ కోడ్లు ఎప్పుడన్నా జరిగిందా? మా హ్యామ్లో ఎప్పుడన్నా జరిగిందా? కాబట్టి వీటన్నిటికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో సహా మేము మాట్లాడుతున్నాం. మీరు ఆరోపణలు చేసి మీ ఆలోచన విధానం ఎట్టుందంటే మనం ఏదో వీళ్ళని ఇబ్బంది పెడితే వీళ్ళు ఆగిపోతారు. మీ ఇబ్బందులకి మీ బెదిరింపులకి కాదు, పోరాడతాం. పోరాటేటువంటి శక్తి సామర్థ్యం మాకుంది. మీరు సిగ్గు తెచ్చుకుని ఇప్పటికైనా ఇదిగో మీరు ఇచ్చినటువంటివి హైకోర్టు కొట్టేసింది అని అంటేనే ఒక విడతలోనే దాని మీద మీరు ఇచ్చినటువంటిది విచారణ కూడా ఎక్కువసేపు కూడా పట్టలే. ఫేస్ ఆఫ్ ద నోటీసు షోకాజ్ నోటీసు డిమాండ్ నోటీసు చూడగానే దాని మీద మళ్ళీ 2వ వాయిదా కూడా వేయలే. ఇది చెల్లదు అని చెప్పి కొట్టేసింది హైకోర్టు. అంటే మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, మీరు మా పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే హైకోర్టు దాని మీద విచారణ జరిపేటప్పుడే ఇది తప్పు జరిగింది కాబట్టి దీనిలో ఫర్దర్ విచారణ అవసరం లేదు, ఇవన్నీ అన్యాయంగా ఇచ్చారు కాబట్టి ఈ షోకాజ్ నోటీస్ తెలదు, డిమాండ్ నోటీస్ తెలదు అని చెప్పి కొట్టేశారంటే ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి తనం ఇంకొకటి ఉండదు. దాన్ని మాట్లాడేటువంటి ఆ పత్రికలైనా కనీసం రాసినటువంటి దాన్ని విశ్లేషించి మాట్లాడితే బాగుంటుంది తప్ప ఎవడో చదువు చెందే లేనటువంటి వాడు చెప్తే మేము మిమ్మల్ని రోజు తిడుతున్నాం కాబట్టి అయ్యా మీరు పచ్చ కళ్ళజోడు పెట్టుకొని పచ్చ పత్రికలో పచ్చ మీడియాకి అనుకూలంగా రాస్తున్నారు, పచ్చ మీడియా అంతా పచ్చ పార్టీకి అనుకూలంగా రాస్తామంటున్నారు కాబట్టి మా మీద ఏదో ఒకటి రాయాలి. ఆ బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్ ఏం భయపడం, మీరు 100 రాసుకున్నా మాకేం ఇబ్బందిలే. కాబట్టి వాస్తవాలు తెలియజెప్పాలి కాబట్టి ఈరోజు దాని మీద లేకపోతే స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీ చెంప పగలగొట్టేటట్టుగా హైకోర్టు తీర్పిస్తే దానిని మీరు కప్పిపుచ్చుకొని ఏదో రకరకాలుగా విచారణ అంట, పునర్విచారణ అంట, అదంట ఇదంట మట్టి మశానం అని చెప్పి దీనికి సమాధానం చెప్పండి. మీరు ఇచ్చిన దాంట్లో పసలేదు అని చెప్పి హైకోర్టు కొట్టేసినటువంటి మాట వాస్తవమే కదా? లేదంటే చూడండి, రిట్ పిటిషన్ నెంబర్ 3477/2025 34,771/2025 దీంట్లో క్లియర్గా షోకాజ్ నోటీస్ కానీ డిమాండ్ నోటీస్ కానీ కొట్టేస్తున్నాం అన్నారంటే మీరు చేసింది తప్పు, మీరు తప్పు చేశారు కాబట్టి మేము కొట్టేశామని చెప్పి హైకోర్టు వెంటనే తీర్పిచ్చింది. కాబట్టి ఏదైనా సరే ఎక్కడా కూడా పొరపాటు అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేశాం. ఈ రోజులాగా గ్రావెల్ దొరికితే గ్రావెల్, మట్టి దొరికితే మట్టి, ఇసుక దొరికితే ఇసుక, ఎక్కడ పనులు చేయకుండానే ఇరిగేషన్ పనులు బిల్లులు మీరు చెప్పారు. నేను అనేక సందర్భాల్లో మీకు ఛాలెంజ్ విసిన్నా. విజిలెన్స్ ఎంక్వైరీ చేసామన్నారు, తీసుకురండి. విజిలెన్స్ రిపోర్ట్ బయట పెట్టండి, సిబిఐ విచారణకు పోదాం రండి. మీరేదో చెప్పారు షట్టర్లని, ఆ షట్టర్ల దగ్గర దరిద్రుడా మొన్న డబ్బులు తీసుకున్నవాడికి పేమెంట్ చేస్తుంది కాదా చెప్పు? షట్టర్ల కాంట్రాక్టర్ దగ్గర నువ్వేం మాట్లాడావు? ఊరు వాడ షట్టర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొరపాటు జరిగిందనో, పొరపాటు జరిగితే మేమేం చెప్పాం? షట్టర్లకు సంబంధించినటువంటి ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో అతని మీద విచారణ జరిపించమంటే నువ్వు మాట్లాడి నీ రేటు పెంచుకొని దాని ప్రకారం వాళ్ళకి చెల్లింపులు చేస్తే ఇంతకన్నా దరిద్రం ఏముంది? కాబట్టి మీ పరిస్థితి, మీ వ్యవహారం ఏంటంటే ఎవడన్నా బ్లాక్మెయిలింగ్ మా దృష్టిలో కూడా అనుకున్నట్టు ఒక 53 కోట్లు ఇస్తేదన్నా ఒక 1% ఈడ మాకేదన్నా 53 లక్షలు. వాస్తవానికి దీనికి 53 కోట్లకి ఏమి ఇబ్బందిలే. చంద్రమోహన్ రెడ్డి కానీ ఒక 53 లక్షలు కానీ, పాపం సంజీవ్ మన షాజహాన్ కానీ, శాషయ్య కానీ, మా రఘు కానీ ఎవరన్నా పోయి ఒక 53 లక్షలు దారి ఖర్చులు, సాయంకాలం ఏదన్నా ఒక వాటర్ బాటిల్ కానీ తీసిస్తే ఎన్ని రోజులు ఉండమన్నా అమరావతిలో ఉండి ఆ పనులు పూర్తి చేసుకొని వస్తాడు. కాకపోతే అందరు చెప్తున్నారు అతనైతే మామూలుగా 100 పేపర్స్ తాగుతాడయా, మనం పని మీద తీసుకున్నాడు మాత్రం బ్లూ లేబుల్ అడుగుతున్నాడు, కొంచెం కష్టంగా ఉంది, అందుకని పని 4 రోజులకి 5 రోజులకి పురాణానికి చేస్తున్నాడు. ఆయనకి దారి ఖర్చులు
ఆయనకు వచ్చినటువంటి ప్రయాణ ఛార్జీలే ఇబ్బందిగా ఉంది తప్ప మిగతా పాపం ఈ పేమెంట్ ఏం పెద్ద ఇబ్బంది లేదు. సింపుల్గానే ఒక 1% గానే ఒప్పుకుంటున్నాం. ముందు అడగడం 5-10 అడుగుతున్నట్టు కానీ తర్వాత లాస్ట్కి వచ్చి కానీ వెళ్ళిపోతే మళ్ళీ వెనక తగ్గుతున్నాడు అంటే దాని విషయంలో ఈ ఖర్చులే సాధారణ ఖర్చులే కొంచెం ఎక్కువగా ఉంటాయి, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది భరించడానికి అని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నీ బ్రతుక్కి నువ్వు పాపం పత్రికలకు చెప్పి వాళ్ళని బతికలాడి రాయించుకోబడలే. మేము మరలా చెప్తున్నాం, ఏదైనా దేనికైనా ప్రభుత్వం అధికారాలు లేకపోయినా మీకు 10 సార్లు ఛాలెంజ్ విసురుతాం. ఇరిగేషన్ మీద మీరు ఎంక్వైరీ చేయిస్తారా, లేదు వీటి మీద మీరు ఎంక్వైరీ చేయిస్తారా, షట్టర్ల మీద ఎంక్వైరీ చేయిస్తారా, సిబిఐ చేత విచారణ చేయిస్తారా, మా హయాంలో జరిగినటువంటి పనులు, మీ హయాంలో జరిగినటువంటి పనులు, మా హయాంలో ఏదన్నా పొరపాట్లు, మీ హయాంలో జరిగినటువంటి దోపిడీ, దేని మీదైనా సరే మేము ఎటువంటి విచారణకైనా ఏ రోజైతే లడ్డు విషయం సిబిఐ విచారణతో మీ బొంగు మీ భాగవతం బయటపడిందో అదేవిధంగా ఏ చిన్న విషయంలోనైనా సరే ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు ఛాలెంజ్ విసురుతాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఛాలెంజ్ని స్వీకరించి నువ్వు వెళ్ళి మీ ముఖ్యమంత్రి కాళ్ళ వేళ్లబడి మా మీద దొంగ కేసులు పెట్టించి దొంగ నోటీసులు ఇప్పించడం కాదు. మీ ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకుంటావో గడ్డం పట్టుకుంటావో, నీ గడ్డం ఆయన గడ్డానికి వేసి రుద్దుతావో, మీరిద్దరు వృద్ధైనా సరే నువ్వు మొత్తం మీద మరలా వీటి మీద మా మీద ఎంక్వైరీ తీసుకొచ్చి ఆ నిజాన్ని నిగ్గు తేలిస్తే బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా చేసేటువంటి సత్తా, ఆ విధంగా చేయగలిగేటువంటి నిజాయితీ, ఆ విధంగా చేయగలిగేటువంటి దమ్ము, ఆ విధంగా పనిచేసేటువంటి ధైర్యం మీకు ఉందా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. మీకు అవి లేవు అని నేను భావిస్తున్నా. ఒకవేళ నిజంగా మీకు కనుకుంటే మీరు సిబిఐ విచారణకు సిద్ధపడితే దాని మీద మా హయాంలో ఏం జరిగింది, మీ హయాంలో ఏం జరిగింది అనేటువంటి విచారణకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు ఛాలెంజ్ ఇస్తున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.